హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 17th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలోనూ మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. ఈ పరిణామం సంభవించడం వరుసగా ఇది నాలుగవ ఏడాది ఈ అమెరికానే మనకు అతిపెద్ద ఆర్థిక భాగస్వామిగా నిలిచింది. ఇప్పటికి 4 సార్లు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $131.84 బిలియన్ నమోదైంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 2023-24లో $77.52 బిలియన్ కాగా గతేడాది 11.6% పెరిగి $86.51 బిలియన్ చేరాయి. ఇది 2023-24లో అయితే 77.52 బిలియన్లు ఉండే గతేడాది అంటే 2024-25లో 11% పెరిగి 86.51%కి చేరడం జరిగింది. అలాగే దిగుమతులు చూసినట్లయితే దిగుమతులు చూసినట్లయితే $42.2 బిలియన్ అంటే 7.44% పెరిగి $45.33 బిలియన్ చేరాయి. దీంతో వాణిజ్య మిగులు అనేది $35.32 బిలియన్ నుంచి $41.18 బిలియన్ పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారత ఎగుమతులు 14.5% తగ్గి $14.25 బిలియన్ పరిమితమయ్యాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రైలుకు 172 ఏండ్లు. దేశంలో నిత్యం కోట్లాది మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న భారతీయ రైల్వే 172 ఏండ్లు పూర్తి చేసుకుంది. 1853 ఏప్రిల్ 16న ముంబై ఠాణేకు దేశంలో తొలి ప్యాసింజర్ రైలు ప్రారంభమైంది. ఇప్పటికి 172 ఏండ్లు పూర్తి అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దేశంలోనే పొడవైన రైల్వే సొరంగం. దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం తవ్వకం ఉత్తరాఖండ్లోని జానాసులో విజయవంతంగా పూర్తయింది. దేవప్రయాగ్ జానాసు మధ్య 14.57 కిలోమీటర్ల సొరంగం పూర్తిగా తవ్వడం పూర్తి అయింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ దేశ సమ్మిళిత సంస్కృతికి ప్రతీక ఉర్దూ ఈ గడ్డపై పుట్టిన భాష అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ సమ్మిళిత గంగా జమున సంస్కృతికి అత్యుత్తమ ప్రతీక ఉర్దూ భాష అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన అంశం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంశం ఇది కూడా. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే తదుపరి CJIగా జస్టిస్ బిఆర్ గవాయ్. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ అంటాము బాధ్యతలు చేపట్టనున్నారు. మే 13న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేయనున్నారు. 14న బాధ్యతలు స్వీకరిస్తారు. నవంబర్ 23న పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ గవాయ్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వడం జరిగింది. CJIగా బాధ్యతలు చేపట్టనున్న 5వ దళిత వ్యక్తిగా జస్టిస్ గవాయ్ నిలవనున్నారు. ఇది ఇండియన్ కరెంట్ పాలిటీలో చాలా ఇంపార్టెంటు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు, అలాగే దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకు
సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, ఏ పార్ట్లో సుప్రీంకోర్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇదంతా చూసుకోండి. జపాన్లో భారత రాయబారితో సీఎం భేటీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 16న జపాన్కు చేరుకుంది. జపాన్లో భారత రాయబారి షిబు జార్జ్తో భేటీ అయింది. టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్లో ఈ సమావేశం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 17th April 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.